హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మౌర్య పూర్వయుగంలోని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఆర్యుల నాగరికతలోని ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఫస్ట్ క్వశ్చన్, షోడశ మహాజనపదాల గురించి ఏ బౌద్ధ గ్రంథంలో సమాచారం ఉంది? ఆప్షన్స్: ఏ దిగనికయ, బి అభిధమ్మ పీఠక, సి అంగుత్తర నికయ, డి వినయ పీఠిక. ఆన్సర్ సి అంగుత్తర నికయ. సెకండ్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో వెలసిన రాజ్యం ఏది? ఆప్షన్స్: ఏ మగధ, బి వజ్జి, సి అవంతి, డి అస్మక. ఆన్సర్ డి అస్మక. ఇది దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదం. థర్డ్ క్వశ్చన్, అష్టకులిక అని ఏ రాజ్యాన్ని అంటారు? ఆప్షన్స్: ఏ అంగ, బి వజ్జి, సి కోసల, డి కాశీ. ఆన్సర్ బి వజ్జి. వజ్జి రాజ్యం 8 గణతంత్ర రాజ్యాల కూటమి. ఈ కూటమికి లిచ్చావి రాజ్యం నాయకత్వం వహించింది. ఫోర్త్ క్వశ్చన్, మగధను పాలించిన చక్రవర్తుల్లో అందరికంటే గొప్పవాడు ఎవరు? ఆప్షన్స్: ఏ బింబిసారుడు, బి కాలాశోకుడు, సి మహాపద్మనందుడు, డి అజాతశత్రువు. ఆన్సర్ సి మహాపద్మనందుడు. ఫిఫ్త్ క్వశ్చన్, మగధ రాజధానిని గిరివ్రజం నుండి పాటలీపుత్రానికి మార్చిన రాజు ఎవరు? ఆప్షన్స్: ఏ కాలాశోకుడు, బి ధననందుడు, సి శిశునాగుడు, డి ఉదయనుడు. ఆన్సర్ ఏ కాలాశోకుడు. సిక్స్త్ క్వశ్చన్, చంద్రగుప్త మౌర్యుడు ఎవరి కాలంలో మగధను ఆక్రమించి మౌర్యవంశ పాలనను ప్రారంభించాడు? ఆప్షన్స్: ఏ ఉదయనుడు, బి కాలాశోకుడు, సి మహాపద్మనందుడు, డి ధననందుడు. ఆన్సర్ డి ధననందుడు. సెవెంత్ క్వశ్చన్, గౌతమ బుద్ధుడు జన్మించిన శాక్య తెగను అంతం చేసిన రాజ్యం ఏది? ఆప్షన్స్: ఏ కోసల, బి అవంతి, సి మగధ, డి పాంచాల. ఆన్సర్ ఏ కోసల. ఎయిత్ క్వశ్చన్, రెండవ బౌద్ధ సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు? ఆప్షన్స్: ఏ మహాకశ్యప, బి మొగలీపుత్తతిస్స, సి వసుమిత్ర, డి సబకమి. ఆన్సర్ డి సబకమి. రెండవ బౌద్ధ సమావేశం క్రీస్తుపూర్వం 383లో వైశాలి నగరంలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షుడిగా సబకమి ఉన్నారు. అప్పటి సమకాలీన రాజు కాలాశోకుడు. నైన్త్ క్వశ్చన్, త్రిపీఠకాలపైన వ్యాఖ్యానమైన విశుద్ధిమగ్గ రచయిత ఎవరు? ఆప్షన్స్: ఏ బుద్ధపాలితుడు, బి బుద్ధఘోషుడు, సి ఆచార్య నాగార్జునుడు, డి సిద్ధ నాగార్జునుడు. ఆన్సర్ బి బుద్ధఘోషుడు. 10th క్వశ్చన్, గౌతమ బుద్ధుని తొలి బోధనను ఏమని అంటారు? ఆప్షన్స్: ఏ మహాభినిష్క్రమణ, బి సంబోధి, సి ధర్మచక్ర ప్రవర్తన, డి మహాపరినిర్వాణ. ఆన్సర్ సి ధర్మచక్ర ప్రవర్తన. గౌతమ బుద్ధుని తొలి బోధనను ధర్మచక్ర ప్రవర్తన అంటారు. 8 ఆకులు కలిగిన ధర్మచక్రం దీనికి గుర్తు. ఇది సారానాథ్ అంటే కాశీపట్టణంలోని జింకల వనంలో జరిగింది. కొండన, బదియా, వప్ప, మహానామ, అసగి అనే 5 మంది శిష్యులు బుద్ధుని తొలి బోధనకు హాజరయ్యారు. సారానాథ్ను బౌద్ధమత జన్మస్థలంగా భావిస్తారు. 11th క్వశ్చన్, బుద్ధునికి జ్ఞానోదయం ఎక్కడ జరిగింది? ఆప్షన్స్: ఏ బీహార్, బి జార్ఖండ్, సి ఉత్తరప్రదేశ్, డి ఒడిస్సా. ఆన్సర్ ఏ బీహార్. బుద్ధునికి జ్ఞానోదయం గయాలోని నిరంజన్ నది ఒడ్డున బోధి వృక్షం కింద జరిగింది. 12th క్వశ్చన్, అభిధమ్మ పీఠకం ఏ బౌద్ధ సమావేశంలో వ్రాయబడింది? ఆప్షన్స్:
ఏ 1వ బౌద్ధ సమావేశం, బి 2వ బౌద్ధ సమావేశం, సి 3వ బౌద్ధ సమావేశం, డి 4వ బౌద్ధ సమావేశం. ఆన్సర్ సి 3వ బౌద్ధ సమావేశం. 3వ బౌద్ధ సమావేశం క్రీస్తుపూర్వం 250లో పాటలీపుత్రం నగరంలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షుడు మొగలిపుత్త తిస్స, సమకాలీన రాజు అశోకుడు. 13th క్వశ్చన్. తర్కజ్వాల, ప్రజ్ఞాప్రదీప, కరతల రత్న అనే గ్రంథాలను సంస్కృతంలో ఎవరు రచించారు? ఆప్షన్స్: ఏ భావ వివేకుడు, బి బుద్ధఘోషుడు, సి ఆచార్య నాగార్జునుడు, డి బుద్ధపాలితుడు. ఆన్సర్ ఏ భావ వివేకుడు. 14th క్వశ్చన్. సంసార జీవితాన్ని గడిపే బౌద్ధులలో స్త్రీలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ భిక్షువు, బి భిక్షుని, సి ఉపాసక, డి ఉపాసిక. ఆన్సర్ డి ఉపాసిక. బౌద్ధ మతంలో సన్యాసులను భిక్షువు లేదా భిక్కువు అని, సన్యాసినీలను భిక్షును లేదా భిక్కుని అని అంటారు. సంసార జీవితాన్ని గడిపే బౌద్ధులలో పురుషులను ఉపాసక అని, స్త్రీలను ఉపాసిక అని అంటారు. 15th క్వశ్చన్. చారిత్రకంగా జైనమత స్థాపకుడు ఎవరు? ఆప్షన్స్: ఏ ఋషభనాథ, బి అరిస్తనేమి, సి పార్శ్వనాథ, డి వర్తమాన మహావీర. ఆన్సర్ సి పార్శ్వనాథ. చారిత్రకంగా జైనమత స్థాపకుడు వచ్చేసి పార్శ్వనాథుడు. అదే సాంప్రదాయం ప్రకారం జైనమత స్థాపకుడు వచ్చేసి ఋషభనాథ లేదా ఆదినాథ. 16th క్వశ్చన్. వర్తమాన మహావీరుడి చిహ్నం ఏది? ఆప్షన్స్: ఏ ఎద్దు, బి శంఖం, సి పాము, డి సింహం. ఆన్సర్ డి సింహం. జైనమతంలో 24 మంది తీర్థంకరులున్నారు. వర్తమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు. వర్తమాన మహావీరుడు సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించాడు. సల్లేఖన వ్రతం అంటే అన్నపానీయములను వీడి దేహాన్ని శుష్కింపజేసి మరణించడం. 17th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్స్: ఏ అశ్మక బోధన, బి మగధ రాజగృహం, సి అంగ పాటలీపుత్ర, డి మల్ల పావ. ఆన్సర్ సి అంగ పాటలీపుత్ర. అంగ రాజధాని వచ్చేసి చంపనగిరి. ఇది వచ్చేసి తూర్పు బీహార్లో ఉంది. 18th క్వశ్చన్. జైనమత పవిత్ర గ్రంథాలైన 12 అంగాలు ఏ భాషలో వ్రాయబడ్డాయి? ఆప్షన్స్: ఏ పాలి, బి సంస్కృతం, సి అర్ధమగధి, డి పైవి ఏవి కావు. ఆన్సర్ సి అర్ధమగధి. 19th క్వశ్చన్. అజీవిక మతాన్ని స్థాపించిన వారెవరు? ఆప్షన్స్: ఏ మక్కరి గోసాలపుత్ర, డి అజాత కేశకంబలి, సి స్థూలభద్ర, డి భద్రబాహు. ఆన్సర్ ఏ మక్కరి గోసాలపుత్ర. 20th క్వశ్చన్. జైనుల పవిత్ర గ్రంథాలు ఏవి? ఆప్షన్స్: ఏ ఆగమాలు, బి అంగాలు, సి పర్వాలు, డి ఉపాంగాలు. ఆన్సర్ బి అంగాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.